హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు మన వీడియోలో వచ్చేసి ఏంటి అంటే ఒక మంచి హెయిర్ ఆయిల్ అనమాట. ప్రిపేర్ చేసుకోవడం కొంచెం కష్టమే, కానీ ఎందుకంటే మనకు కొంచెం ఎక్కువ డేస్ పడుతుంది అనమాట ప్రిపేర్ చేసుకోవడానికి. కానీ దాని బెనిఫిట్స్ మాత్రం చాలా అంటే చాలా ఉంటాయి అన్నమాట. సో ఫ్రెండ్స్, వీడియో స్టార్ట్ చేయడానికి ముందు మీరు కనుక నా ఛానల్కి ఫస్ట్ టైం వచ్చినట్లయితే ప్లీజ్ కింద రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ఉంటుంది, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఫ్రెండ్స్, ఇక్కడ మనకు ముందు కావాల్సింది ఏంటి అంటే కలౌంజీ అన్నమాట. సో ఈ కలౌంజీ అయితే మనకు ఈజీగా అవైలబుల్లో ఉంటుందండి, అన్ని కిరాణా షాపుల్లో దొరుకుతాయి. ఇది మన హెయిర్కి చాలా అంటే చాలా యూజ్ అవుతుందన్నమాట. చాలా బెనిఫిషియల్ న్యూట్రియంట్స్ ఉంటాయి దాంట్లో. సో నెక్స్ట్ వచ్చేసి మనకి మెంతులు అండి. మెంతులు అయితే మీకు అందరికీ తెలుసు, హెయిర్కి స్మూత్ చేస్తాయి, మనకి హెయిర్ పెరగడానికి ఉపయోగపడతాయి, యూజ్ అవుతాయి అన్నమాట. సో మెంతులకు సంబంధించిన హెయిర్ ప్యాక్లు కూడా మన ఛానల్లో చాలా ఉన్నాయి ఫ్రెండ్స్, అవి కూడా చూడండి. మీరు ఇంతకుముందు ఒక ఆయిల్ కూడా మనం ప్రిపేర్ చేసాము, అది సింపుల్ మెథడ్లో ఉంటుంది మెంతులను వేసి. సో అది కూడా ఒకసారి అయితే చూడండి ఫ్రెండ్స్. ఇక్కడ నేను కలౌజీ 2 టీ స్పూన్స్, మెంతులు 2 టీ స్పూన్స్ అనమాట, వాటిని మిక్సీలో వేసి పౌడర్ అయితే చేసేసుకున్నాను అనమాట నేను. సో మనం ప్రిపేర్ చేసే క్వాంటిటీని బట్టి 2 టీ స్పూన్స్ అయితే మనకి సరిపోతుందన్నమాట. సో ఫ్రెండ్స్, ఇది ఏంటంటే మనకి మెయిన్గా ఒక గాజు బాటిల్ ఉంటుంది కదా, గ్లాస్ బాటిల్, దాంట్లోనే తీసుకోండి. ఎందుకంటే మనం దీంట్లో పెడితేనే స్టోర్ చేస్తే దాంట్లో ఉండే ప్రాపర్టీస్ అన్నీ ఈజీగా మన ఆయిల్లోకి వస్తాయన్నమాట. సో ఫ్రెండ్స్, ఇక్కడైతే నేను ఫస్ట్ కోకోనట్ ఆయిల్ తీసుకుంటున్నాను అనమాట. ఒక 100 ml వరకు మీరు కోకోనట్ ఆయిల్ అయితే తీసుకోండి. మెయిన్ బేస్ ఏంటంటే మనకి కోకోనట్ ఆయిల్ కాబట్టి సో ఇది డైరెక్ట్గా మీరు ఇలా బాటిల్లోనే చేసుకోండి. నెక్స్ట్ వచ్చేసి ఆముదం అన్నమాట. సో ఇది కూడా మనకి కిరాణా షాప్లో కానీ మెడికల్ స్టోర్లో కానీ ఈజీగా దొరుకుతుందన్నమాట. ఇది ఒక 50 grams యాడ్ చేసేయండి. సో ఈజీగా అయితే అవైలబుల్లో ఉంటుంది మనకి. సో నెక్స్ట్ వచ్చేసి ఫ్రెండ్స్, ఇందులో ఏంటంటే మనం పౌడర్ చేసి పెట్టుకున్నాం కదా మెంతులును కలౌంజీ, సో ఆ పౌడర్నే యాడ్ చేస్తున్నాను అనమాట దీంట్లో. మీరు ఏంటంటే ఒక 2 బాటిల్స్ పెట్టుకోండి, మనకి ప్రిపేర్ చేసుకోవడానికి ఈజీగా ఉంటుందన్నమాట. అందుకని 2 బాటిల్స్ ఉంటే ఏంటి అంటే ఒక బ్యాచ్ తర్వాత ఇంకో బ్యాచ్ ప్రిపేర్ చేసుకోవడానికి మనకి టైం పడుతుంది కదా, ఆ టైంలో. సో నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ ఏంటి అంటే లవంగాలు అనమాట. ఒక 4-5 లవంగాలు ఇస్తున్నాను. ఇది మన హెయిర్ని బ్లాక్ చేస్తుందండి, చాలా అంటే చాలా యూజ్ అవుతుంది మనకి ఈ లవంగాల వల్ల కూడా. సో ఇది ఒకసారి కలిపేసేయండి. మంచి కలర్ కూడా వస్తుంది ఆయిల్కి. దాని బెనిఫిట్స్ అన్నీ రావాలంటే మనం ఏం చేయాలంటే నిల్వ పెట్టాలి. మనం ఎలా స్టోర్ చేసి పచ్చళ్ళు ఎలా నిల్వ చేస్తామో అలాగనమాట. సో ఒక డార్క్ ప్లేస్ ఉంటుంది కదా ఇంట్లో, అల్మారాల్లో కానీ అలా అనమాట. సో అలాంటి ప్లేస్లలో ఒక 20 days వరకు దీన్ని అలాగే పెట్టేసేయండి. ఒక 10 days తర్వాత తీసి ఒకసారి కలపండి, స్పూన్తో కలిపేసి మళ్ళీ మూత పెట్టేసి మళ్ళీ అలాగే ఇంకో 10 days, కరెక్ట్గా 20 days తర్వాత మనకి ఈ ఆయిల్ అయితే యూజ్ అవుతుందన్నమాట. సో ఇది మీరు ఎక్కువ మొత్తంలో కాకుండా ఒక 1 month వరకు ప్రిపేర్ చేసుకోండి అనమాట. 1 monthకి ప్రిపేర్ చేసుకుంటే ఎక్కువ పాడైతే అవ్వదు, కాకపోతే బెనిఫిట్స్ ఎక్కువ ఉంటాయి కదా మనకి ఫ్రెష్గా ప్రిపేర్ చేసుకున్నప్పుడు. సో ఫ్రెండ్స్, ఇది ఒక 20 days తర్వాత అనమాట నేను మీకు చూపించేది. 20 days తర్వాత చూపిస్తున్నాను. సో ఇది ఏంటంటే మనకి ఇప్పుడు 1 monthకి ప్రిపేర్ చేసుకున్నాం కదా, సో నెక్స్ట్ 10 days ఆగి మళ్ళీ ఇంకో 1 month కోసం ప్రిపేర్ చేసుకుంటే మళ్ళీ 20 days నిల్వ చేసుకోవాలి కదా మనం. సో అలాగనమాట. నేను అందుకనే 2 బాటిల్స్ ఉంటే మనకి బాగా యూజ్ అవుతుంది అని చెప్పాను అందుకనే. సో దీన్ని ఏంటంటే మనం ఇది ఇలాగే యూజ్ చేయకూడదు, ఎందుకంటే దాంట్లో అంతా మనం ఎంత స్మూత్గా ఫైన్ పౌడర్ చేసినా కానీ మనకి చిన్న చిన్న పార్టికల్స్ అయితే మెంతులవి కలౌంజీవి ఉంటాయి కదా, చూస్తున్నారు కదా బాటిల్కి కూడా ఉన్నాయి. సో అవన్నీ మనకి హెయిర్లో పెట్టుకుంటే ఏంటి అంటే డాండ్రఫ్ వచ్చేస్తుంది మన హెయిర్లో ఖచ్చితంగా వస్తుంది, అది కడిగినా పోదు అనమాట. సో ఇక్కడ నేను ఒక బౌల్ తీసుకొని ఒక క్లాత్ అయితే వేసాను. దీన్ని స్ట్రైనర్తో కూడా వడగట్టకండి, ఎందుకంటే చిన్న చిన్న పార్టికల్స్ వచ్చేస్తాయి మనకి స్ట్రైనర్తో వడగట్టినా కానీ. సో అందుకని క్లాత్తోనే వడగట్టండి. ఇదంతా తీసేస్తున్నది కలిపేసి క్లాత్లో వేసి వడగడుతున్నాను అనమాట.
సో మనం ఇలా కలౌంజి చేసి కాచిన ఆయిల్ ప్రిపేర్ చేసాము. అది కూడా ఉంది, ఒకసారి మన ఛానల్ ఆ వీడియో కూడా చూడండి ఫ్రెండ్స్. అది ఈజీ మెథడ్ అనమాట. కాకపోతే దీని బెనిఫిట్స్ అనేవి ఇంకెక్కువ ఉంటాయి అన్నమాట మనకి. సో చూసారా, ఒక చిన్న ముక్క కూడా పార్టికల్స్ ఏం రాకుండా క్లీన్గా వచ్చేస్తుంది అనమాట మనకి ఆయిల్ అనేది. సో తర్వాత ఏంటంటే ఆ బాటిల్లో అంతా వేసేయండి. వేసేసి ఇలా మొత్తం తీసేసిన తర్వాత ఇది వేరే బాటిల్లో పోసేసుకొని మళ్ళీ మనం ఆ బాటిల్ కడిగి పెట్టేసుకున్నాము అంటే మళ్ళీ 10 days తర్వాత న్యూ బ్యాచ్ ప్రిపేర్ చేసుకోవడానికి మనకు ఉంటుందన్నమాట. చూసారు కదా, ఇంత ఉంటుంది దాంట్లో. ఇదంతా హెయిర్లో చిక్కుకుపోయిందా అంటే డాండ్రఫ్ వచ్చుతుంది. కడిగినా అది అంత ఈజీగా వెళ్ళదన్నమాట మనకి. సో ఇదంతా వేస్టేజ్ మనకి, దీన్ని పడేయడమే అనమాట మనకి. దీంతో యూజ్ ఉండదు ఇంకా. సో ఫ్రెండ్స్ చూసారు కదా ఆయిల్, ఇది ఎలా వచ్చిందంటే కొంచెం ఎల్లో కలర్ లాగా అనిపిస్తుంది, కొంచెం బ్లాక్ కలర్ లాగా అనిపిస్తుంది, కొంచెం గ్రీన్ కలర్ లాగా అనిపిస్తుంది. ఇన్ని కలర్స్ కనిపిస్తుంది అనమాట. అది ఒక్కో కలర్ కనబడుతుంది మనకి. సో నేనైతే అలాంటి వేరే బాటిల్ ఉంది, దాంట్లో స్టోర్ చేస్తున్నాను అనమాట. సో పాత బాటిల్ ఉంది కదా, అది కడిగేసి పెట్టేసి మళ్ళీ ఇంకో 10 days తర్వాత అయితే దాంట్లో మళ్ళీ ఇలాగే ఇదే ప్రాసెస్లో ఆయిల్ ప్రిపేర్ చేసుకుంటాను అనమాట. సో ఇది మనకి 1 month వరకు అయితే వస్తుంది. సో ఫ్రెండ్స్ ఇది మీరు ఎలా యూజ్ చేయాలి అంటే డబుల్ బాయిలర్ మెథడ్ ఉంటుంది కదా, ఒక బౌల్లో హాట్ వాటర్ తీసుకొని ఈ బాటిల్ అందులో పెట్టేసేయండి. అంటే వాటర్ కిందికి దింపిన తర్వాత స్టవ్ పైన పెట్టి కాదు. సో అలా లేదు అనుకున్నప్పుడు చిన్న బౌల్లోకి తీసుకొని వేడి అదే డబుల్ బాయిలర్లో హాట్ వాటర్లో మనం ఎంత తలకు పెట్టుకోవాలనుకుంటున్నామో ఆయిల్, అంత ఆయిల్ వేసి దాన్ని లైట్గా గోరువెచ్చగా చేసి అప్లై చేసి ఒక 10 minutes వరకు అయితే మసాజ్ చేయండి హెయిర్ని. మసాజ్ చేసి ఏంటంటే మన హెయిర్కి బాగా పడుతుందన్నమాట. సో ఇది మీరు వీక్లీ 3 times అయితే కంపల్సరీ యూజ్ చేయాలి. సో మీకు ఫస్ట్ యూజ్ నుంచి డిఫరెన్స్ అనేది తెలుస్తుంది. కాకపోతే 3 times మనం యూజ్ చేసిన తర్వాత దాని రిజల్ట్ అయితే సూపర్గా ఉంటుంది. సో మీరు తయారు చేసుకోండి. మీకు రిజల్ట్ ఎలా ఉందో నాకు కమెంట్స్లో చెప్పండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి ప్లీజ్.